హాయ్ మై డియర్ మూవీ లవర్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ వీకెండ్ మూవీలో ఈ రోజు మూవీ వచ్చేసరికి అప్పుల అప్పారావు, స్టారింగ్ బై రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ శోభన గారు అండ్ డైరెక్టెడ్ బై ఈవీవి సత్యనారాయణ గారు. మూవీ అయితే 1991లో అయితే రిలీజ్ అయింది. సో ఇంకా ఈ మూవీ స్టోరీ కాన్సెప్ట్ చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు అప్పులు చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాసెస్లో ఒక సిచ్యువేషన్ వల్ల హీరోయిన్ హీరో అయితే కలుస్తారు. సో వాళ్ళిద్దరి పరిచయం ప్రేమగా అయితే మారుతుంది. హీరోయిన్ పెళ్లి చేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్ లో తన జాతకం ప్రకారం మొదటగా పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకోబోతాడో ఆ అమ్మాయి అయితే చనిపోయిద్ది అని చెప్పి ఒక విషయం అయితే తెలిసిద్ది. త్వరలో చనిపోబోతున్న అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతాడు. అలాగే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ చేసుకున్న తర్వాత తెలిసే విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఎలాంటి మరణగండం లేదు, ఆ అమ్మాయి చనిపోదు అని తెలిసింది. సో ఆ తర్వాత జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల హీరోయిన్ అంటే తను పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని వాగ్దానాలు అయితే ఇస్తాడు. అవి ఎలా నెరవేర్చాడు, ఫైనల్ గా ఊర్లో ఉన్న వాళ్ళ అప్పులు తీర్చాడా లేదా, హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడా లేదా, ఫైనల్ గా ఏం జరిగింది ఏంటి అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, ఈవీవి సత్యనారాయణ గారు ఎర్రక తీశారు మూవీని అయితే. మూవీలో కామెడీ టైమింగ్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారి టైమింగ్ కానీ హైలైట్ అంతే. అండ్ ఫస్ట్ థింగ్ మాట్లాడుకోవాలంటే మూవీలో క్రియేటివిటీ. అసలు మూవీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ మూవీలో ఇంట్రడక్షన్స్ కానీ అండ్ ఇంకోటి ఆ మూవీ పేర్లు పడేటప్పుడు ఫస్ట్ సాంగ్ లో పడే క్రియేటివిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ పేర్లు వేస్తారు కదా, ఎడిటర్ నేమో కత్తెర్లోడ్ అని, సో ప్రొడ్యూసర్ నేమో శ్రీమంతుడు అని అట్టేస్తారు పేర్లు. అండ్ మూవీకి డైలాగ్స్ రాసింది ఎల్వి శ్రీరామ్ గారు. ఏమన్నా రాశారా ఆ డైలాగ్స్ కానీ, ఆ కామెడీ డైలాగ్స్ కానీ బేభత్సంగా వేలాయి అంతే. అండ్ ఇంకా హీరోయిన్ గా శోభన గారు కూడా ఒక లేడీ పోలీస్ క్యారెక్టర్ లో కానీ అండ్ లవ్ సీన్స్ లో కానీ చాలా బాగా అయితే చేశారు. ఇంకా అదర్ కామెడీ మెంబర్స్ అండ్ బాబు మోహన్ గారు కానీ అండ్ చిడతల అప్పారావు గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ. చిడతల అప్పారావు గారిది ఒక్కటే ఒక్క సీన్, జ్యోతిషత్రేది అసలు లాస్ట్ దాకా హైలైట్ ఉంటుంది. అండ్ మూవీలో క్లైమాక్స్ ప్యారడీ సాంగ్స్ ఉంటాయి. అంటే హిందీ సాంగ్స్ ని తెలుగులో రీమేక్ చేసి ప్యారడీగా అయితే క్లైమాక్స్ సాంగ్ మొత్తం కలిపి క్లైమాక్స్ లో ఉంటది. మామూలుగా ఉండదు, హైలైట్ అయితే అది అసలు. అండ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారి క్యామియో రోల్ కూడా ఉంది, అది కూడా బాగుంటది. సో టోటల్ ఓవరాల్ గా ఇట్స్ ఏ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇలాంటి టయాల్లో ఇలాంటి మూవీస్ రావంతే. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. సూపర్ మూవీ, మీరైతే మిస్ అవ్వద్దు. ఒకవేళ ఈ మూవీ చూసిన వాళ్ళు కనుక ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మూవీ వీడియోలో కలుద్దాము. బాయ్.